వాటికి సంబంధం ఉన్నది. కానీ అవి ఏం చేస్తున్నాయి, కొంత వయసు వచ్చినాక అవి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. పక్షులు గాని అనండి, ఏవైనా కానీ జీవరాశులు వాటి పిల్లలు కొంచెం పెద్దగా అయినాక అవి వదిలేస్తా ఉన్నాయి. కానీ మనము జీవితాంతం సచ్చే వరకు కూడా వీటితోటి మనం వీటి ప్రాణులతోటి సంబంధం పెట్టుకుంటున్నాం. మోమమతలు, ఈ అనవసరమైనటువంటి ప్రేమలు ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తున్నాము, మన జన్మని నిరర్ధకం చేస్తున్నాము. పోయిన జన్మలో ఎవరితో సంబంధం ఉన్నాము, ఇలాంటి వాళ్ళతోటే ఉన్నాము. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడు వర్తమానం లోపల, మానవ జన్మ లోపల, ఈ జన్మ లోపల ఏ ప్రాణుల పేర్లు అయితే ఉన్నాయో తల్లిదండ్రుల వీళ్ళది, ఈ ప్రాణులు పోయిన జన్మంలో ఉన్నాయా, మళ్ళీ జన్మంలో వీళ్ళు వస్తారా? కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ వీళ్ళు లేకపోతే నేను జీవించలేను అని అనుకుంటున్నాము. కానీ వీళ్ళతోటే మనకు విషతుల్యం లాగా మనల్ని జనన చక్రం లోపల కొట్టుకపోతూ ఉన్నాం. నాది నుంచి ఈ రోజు మనం కొత్తగా వచ్చింది కాదు. అందుకే కబీర్ సాహెబ్ 4 రాసులు అని చెప్పినారు కదా. ఈ 4 రాసుల లోపల ఉష్మ అండజ్ పిండజ్ లోపల మనం తిరుక్కుంటూనే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మానవ జన్మకు వచ్చిన తర్వాత, మనకు గురువు దొరికిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ జాగ్రత్త కాకపోతే ఏమైతుంది, మళ్ళీ 184 జీవ జంతువులలో మళ్ళా బట్టికి దుమ్ము పావు అన్నట్టు అయిపోతుంది. అందుకే ఈ జనక మహారాజు ఎవరైతే ఉండేనో ఆయనకు పెద్ద రాజ్యం ఉండే. ఆ రాజ్యం లోపల ఎన్నో వైభవాలు ఉండే. రాణి ఉండే, మరి పట్టరాణులు ఉండే. తర్వాత ఆ రాజ్యం లోపల ఎన్నో సైనికము, ధనము, ధాన్యము ఇవన్నీ కూడా ఉండే. అవన్నిటితో ఉంటూ ఉన్నప్పుడు ఆయనకు ఒక రోజు నిద్రలో కదా స్వప్నం వస్తుంది అనమాట. స్వప్నం వచ్చి స్వప్నం లోపల ఆయన ఒక పిచ్చగాడు అయిపోతాడు. రాజు పోయి ఒక పిచ్చగాడు అయిపోతాడు. పిచ్చగాడు అయిపోయి ఆకలితోటి అలమటిస్తూ ఎవరినో అడుగుతా ఉంటాడు. అడుగుతా ఉంటే ఒక దగ్గర భిక్షం దొరుకుతుంది. అది చేతిలో తీసుకొని వస్తాడు. వచ్చి తిందామని ఎప్పుడైతే తినబోతాడో అప్పుడు కాకో గర్రెన వచ్చి అది కొడుతుంది. కొట్టినప్పుడు ఆ చేతిలో ఉన్న అన్నం ఏదైతే ఉందో, భిక్ష ఏదైతే ఉందో అది కింద పడిపోతుంది. అయితే ఆ భిక్ష ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో అన్నం అది తీసుకోవాలని చెప్పేసి ఆయన ఎప్పుడైతే మంచం మీద నుంచి కిందికి, కొందరు నిద్రలో కూడా భయంకరంగా అరుస్తారు, కింద పడిపోతారు. అట్లనే ఆయన కూడా ఆ అన్నాన్ని తీసుకోవడానికి కిందికి పడిపోతాడు. పడిపోయేసరికి కింద పడిపోతాడు.